ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా వీటి ధరలు భారీగా పెంపు. ఇక ఈ నెల 25 నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. తాజాగా వచ్చేసి వేటి ధరలు పెరుగుతున్నాయి ఏంటనేది చివరి వరకు తెలుసుకుందామండి. ఇప్పుడు పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. కారణాలు ఏంటనేది చూద్దామండి. అసలు పెరగడానికి అంటే డాలర్ పోలిస్తే రూపాయి విలువ అనేది బలహీన పడింది అనమాట. గతంలో ఒక డాలర్ వచ్చేసి 89 ఉంటే ఇప్పుడు 90 ఇలా పెరుగుకుంటూ పోతుందన్నమాట. రూపాయి విలువ అనేది తగ్గుతుందన్నమాట. ఇందుకు సంబంధించి వేటిపైన దీనివల్ల ఏమవుతుందనంటే కొన్ని ప్రోడక్ట్ ధరలు అనేది పెరుగుతాయి కాబట్టి. సో ఇక ఇందులో వచ్చేసి ఎల్ఈడి టీవీలు, మొబైల్ ధరలు కంపెనీలు పెంచుతూ వీటి ధరలు అయితే పెంచుతున్నాయి అన్నమాట. వీటి తయారీలో కీలకమైనటువంటి ఎలాంటివి అంటే మెమరీ చిప్స్ పెరుగుతాయి అన్నమాట. ఓపెన్ సెల్, సెమీ కండక్టర్ చిప్స్, మదర్ బోర్డు వంటివి కూడా వాటి కోసం దిగుమతిపై అధికంగా ఆధారపడుతున్నారు కాబట్టి అందున ఇక అవి రేట్లు అనేది పెరుగుతాయని చెప్తున్నారు అనమాట. ఆదాయం తక్కువ వృద్ధి ఉన్న కనుక మొబైల్ ఏదైతే నెట్వర్క్ సంస్థలు కూడా టారిఫ్ పెంచడం లేదా వివిధ పథకాల కాల వ్యవధిని కూడా తగ్గించడం చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే జనవరి నుంచి టెలివిజన్ ధరలు కంపెనీలు 3 నుంచి 4% పెంచే అవకాశాలు అయితే ఉంది. డిసెంబర్ మొదలు పెట్టుకుంటే జనవరి వరకు దేశీయంగా తయారవుతున్న ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలు జరుగుతున్న ఎల్ఈడి టీవీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ 30% అంటే 70% విడి భాగాలు ప్రధానంగా ఓపెన్ సెల్, సెమీ కండక్టర్ వంటి మదర్ బోర్డు వంటి దిగుమతి చేసుకుంటూ ఉన్నట్లు. ఇక ఇందుకు సంబంధించి దీనివల్ల ఏమవుతుందంటే బయట నుండి తెప్పించుకుంటున్నారు కాబట్టి ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి. సో దీంతో మనకు బ్రాండెడ్ టీవీలు ఏదైతే ఉన్నాయో తమ పైన అంటే ముఖ్యంగా ఈ టీవీలకు సంబంధించి ధరలు ఉన్నాయి కదా, వాటిని డాలర్ విలువ అమ్మించడంతో 90కి పైగా భారాన్ని తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా ధరలు పెంచడం జరుగుతుందన్నమాట. సో ఇవి రేట్లు అనేది పెరుగుతాయి. అంటే ఎలాంటి అంటే 32 అంగుళాలు అదేవిధంగా అంతకుమించి టీవీల పైన జిఎస్టీని గత సెప్టెంబర్ 25 నుంచి 18% ప్రభుత్వం తగ్గించినట్టు టీవీ ధరలు ఇలా కాస్త తగ్గాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు 10% తగ్గితే జనవరిలోనూ నుంచి కొంతమేరకు పెరగబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా దీనివల్ల రేట్లు కూడా పెరుగుతాయనే విధంగా చెప్తున్నారనమాట. సెల్ ఫోన్ ధరలు అదేవిధంగా టీవీ ధరలు కూడా కొత్తగా ఏవైతే ఉన్నాయో వాటి ధరలు కూడా పెరుగుతాయనమాట. తగ్గడం లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే డాలర్ రేట్ అనేది పెరగడంతో రూపాయి విలువ అనేది తగ్గడం వల్ల ఇలాంటివి ఏర్పడుతుందని చెప్తున్నారు. సో ఇప్పటికే కొన్ని మార్పులు కూడా వచ్చాయన్నమాట. అంటే వోడాఫోన్ ఐడియా తమ వార్షిక పథకం సంబంధించి ఏదైతే ఉన్నాయో 1999 ధరను 12% నుంచి 2249 చేసిందనమాట. అదేవిధంగా 80 రోజుల పథకం ధరను 509 నుంచి 7% పెంచిందనమాట. ఇలా భారతీయ ఎయిర్టెల్ కూడా సేమ్ అదేవిధంగా నెలవారీ తక్కువ రీఛార్జ్ పథకాన్ని 189 రూపాయల ధరను 10 రూపాయలు పెంచిందనమాట. బిఎస్ఎన్ఎల్ ఛార్జీలు పెంచకపోయినా తక్కువ ధర రీఛార్జ్ పథకాలు కాల వ్యవధులు తగ్గించిందనమాట. సో మొత్తం మీద అయితే ఇటు ఫోన్లు కావచ్చు, ఏదైతే ప్రీపెయిడ్ రీఛార్జ్ బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతాయన్నమాట అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా